మహారాష్ట్రలో పోలింగ్ మందకోడిగా సాగుతోంది. అయితే ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలతో ప్రత్యేక నిఘా పెట్టారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ జరిగే అవకాశం ఉంది. పోలింగ్ కేంద్రం దగ్గర నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. రాష్ట్ర ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో ఏర్పాట్లను చేశారు కేంద్ర ఎన్నికల సంఘం. ఉదయం 7 గంటల నుంచి కూడా ప్రశాంత వాతావరణంలో అయితే ఇటు పోలింగ్ సరళి అయితే కొనసాగుతుంది. ఒక్కొక్కరుగా వచ్చి తమ ఓటు హక్కును అయితే వినియోగించుకున్న సందర్భాలు అయితే మహారాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. ప్రస్తుతానికి మనం రాజురా నియోజకవర్గంలోని పరందోలి గ్రామంలోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాం. చూడొచ్చు, గ్రామానికి సంబంధించినటువంటి ఇటు ఓటర్లు అయితే ఒక్కొక్కరుగా వచ్చి తమ ఓటు హక్కును అయితే ఇక్కడ వినియోగించుకుంటున్న దాదాపుగా ఇటు ఎన్నికల సంఘం కూడా ఈ ఎన్నికలకు సంబంధించి 6 లక్షల మంది ఎన్నికల సిబ్బందిని నియమించారు. అంతేకాకుండా 1,186 పోలింగ్ కేంద్రాలను అయితే ఏర్పాటు చేశారు. 9,63,69,410 మంది ఓటర్లు అయితే ఇటు తమ ఓటు హక్కును అయితే వినియోగించున్నారు. ఈ మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి ప్రధానంగా మహాయుతి వికాస్ అగాడి మధ్యన అయితే హోరాహోరీ పోటీ అయితే నెలకొంది. అధికార పార్టీ అయినటువంటి బీజేపీ సారథ్యంలో బీజేపీ పార్టీ మహాయుతిగా, కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఇటు మహా వికాస్ అగాడిగానైతే ఏర్పాటై ఇటు ఎన్నికల్లో అయితే పోటీ చేస్తున్న సందర్భాలు అయితే ఉన్నాయి. మహారాష్ట్రకు సంబంధించి 288 నియోజకవర్గాలకు సంబంధించి ఒకే దఫాలోనైతే ఇటు ఎన్నికలు అయితే నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పటికే ఉదయం నుంచి కూడా ఓటర్లు బారులు తీరి తమ ఓటు హక్కునైతే వినియోగించుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మహారాష్ట్రకు సంబంధించి 4,136 మంది అభ్యర్థులు ఇందులో పోటీ చేస్తుండగా ఇందులో అత్యధికంగా 2,086 మంది స్వతంత్రులుగా బరిలో దిగా రెండు పార్టీలకు ఇటు బీజేపీ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రెబల్స్గానైతే 156 మంది కూడా ఇటు బరిలోనైతే ఉన్నారు. అయితే మొదటి నుంచి కూడా ఇటు రెండు పార్టీలకు సంబంధించినటువంటి జాతీయ నేతలు అయితే మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి సభలలో పాల్గొంటూ ఓటర్లను అయితే ప్రసన్నం చేసుకునే పరిస్థితులు అయితే చూసాము. ఇప్పటికే బీజేపీ పార్టీ కూడా గతంలో ఏదైతే 18 నుంచి 65 ఏళ్ల మధ్య ఉన్న వయసున్న మహిళలకు నెలకు 1,500 చొప్పున ఆర్థిక సాయం అయితే అందిస్తుంది లడ్కీ బహాన్ పథకంతో. అయితే మహాయుతి అయితే దీనిపైనే ప్రధానంగా ఆశలు పెట్టుకుంది. ఖచ్చితంగా బీజేపీ పార్టీ కనుక మళ్ళీ గెలిస్తే ఈ మొత్తాన్ని 2,100కు పెంచుదామనేసి పేర్కొనగా, మరోవైపు ఇటు ఏకంగా కాంగ్రెస్ పార్టీ కనుక ఇక్కడ గెలిస్తే ఖచ్చితంగా ఎన్నికల తర్వాత 18 ఏళ్ల నుంచి 65 ఏళ్ల వయసున్న మహిళలకు 3,000 ఇస్తామని కూడా ప్రకటించింది. అయితే ఈ నేపథ్యంలో పూర్తిగా ఇటు మహారాష్ట్ర ప్రజలు ఎవరికి పట్టం కడతారనేది అయితే ఒకంత ఆసక్తిగానైతే ఉంది. అయితే మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైనటువంటి గడ్చిరోలి జిల్లాపై అయితే ఇటు పోలీస్ అధికారులు అయితే ప్రత్యేక నిఘానైతే దృష్టి పెట్టారు. గడ్చిరోలి జిల్లాకు సంబంధించి 16,000 మంది పోలీసుల బందోబస్తుతో పాటు 130 అత్యాధునిక డ్రోన్ కెమెరాల ద్వారానైతే పోలింగ్ సరళిని అయితే పర్యవేక్షిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఏదైతే ఉదయం 7 గంటల నుంచి 6 గంటల వరకు ఇతర ప్రాంతాల్లో ఇటు పోలింగ్ జరుగుతుండగా, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మాత్రం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అయితే ఇటు ఓటింగ్ సరళి అయితే కొనసాగనుంది. అయితే వరకు మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు అయితే జరగలేదు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి ఇబ్బంది లేకుండానైతే అన్ని రకాల చర్యలు అయితే తీసుకొని ఇటు పోలింగ్ అయితే నిర్వహిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. పోలింగ్ కేంద్రాల్లో ఇటు సీసీ కెమెరాల నిఘాలతో అయితే పూర్తిగా పర్యవేక్షణ చేస్తున్నారు. అధికార పార్టీ గెలుస్తుందా లేకపోతే విపక్ష కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో ముందుంటుందా అనేది ఈ నెల 23న జరిగే కౌంటింగ్ రోజున అయితే తేలనుంది. ఇప్పటివరకు అయితే పోలింగ్ సరళికి సంబంధించి పోలింగ్లో ఎక్కడ కూడా ఎటువంటి ఘటనలు జరగకుండానైతే ప్రశాంత వాతావరణంలో అయితే ప్రస్తుతానికైతే పోలింగ్ అయితే కొనసాగుతుంది. వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్, ఐ న్యూస్, పరందోల్ నుండి.